మొన్న సూపర్ హిట్ అయిందే ఆ పిక్చర్ హీరోయినే కదా? అవును సార్. ఈఎంఐనే పెట్టి. ఓకే సార్. నగల అడ్వర్టైజ్మెంటేగా. డ్రెస్ తక్కువ ఉండేలా చూడు. అలాగే సార్. బాగా ఎక్స్పోజ్ అయ్యేలా టాప్ యాంగిల్ లో తీ. ఎక్స్క్యూజ్ మీ సార్. అలాగే చేద్దాం. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ. మన దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాడు చిటి. అలాగా, గుడ్. చూడండి, ఈచ్ 1 క్యారెట్ సార్, D1 VVS1. సరుకు కరెక్ట్ గా ఉంది. అయితే మరి వస్తాను సార్. హే ఉండవయ్యా. అవును, మరి ఆ సంగతి ఏంటి సార్? మన విషయం మర్చిపోరు కదా. సారీ సార్. 100 mg సూపర్ బ్రాండ్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మధ్య డబుల్ సాంగ్ వచ్చిందని విన్నాను. 150 mg. నరసింహరావు గారు, అదంతా వద్దు. మీ వయసుకి ఈ పవరే ఎక్కువ. అవన్నీ వేసుకుని మంచి మూడ్ లో ఉండగా హార్ట్ అటాక్ వస్తే చెప్పాలి కదా. చిన్నాయన అడిగాడని తీసుకొచ్చామే, అది ఈయనకి ఇవ్వచ్చా లేక ఆయనకే ఇవ్వాలా? మావాడు అడిగాడా? సార్ అదంతా 24 hours కంటిన్యూస్ మ్యాటర్. 24 hours? నిజమా? ఎలా వీలవుతుంది? అయ్యో సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీ సన్ అడిగింది ఈ బ్రెట్లింగ్ వాచ్ కావాలని. అంతలోనే ఏదేదో ఊహించుకోవడం మొదలెట్టారు. మీ అబ్బాయితోనే పోటీయా సార్? వస్తాం సార్, ఆరోగ్యం జాగ్రత్త. ఏ దేవా దిగరా, మనీలే రా. రా చిట్టి. మా దోస్తు దేవా. నమస్కారం. రా బాబు రండి. ఏంటమ్మా లక్ష్మి, ఎప్పుడు లేదు కొత్తగా ఇంటి పనులు చేస్తాం? ఏంటి చేసేది, ముక్కలు తరగడం గంట అయినా అవలేదు. ఏం కమలా? ఏ చిట్టి, వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని రాపో. వెళ్ళు. సంగతి చూడు. నువ్వేం తీసుకుంటావు బాబు? వేడిగా పాలు. కమలా విన్నావుగా, వెళ్ళి తీసుకురా. కాళ్ళు చేతులు కడుక్కో బాబు. కాళ్ళు చేతులు లేదు, వద్దంటే. పచ్చి తింటావా? లేదు నాకొద్దు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఎంతసేపు అని దాన్ని తిరిగేస్తావు? సారీ, థ్యాంక్ యూ. ఏంటి కొత్త? అయ్యో, ఏంటి అక్కడ గొడవ? లేత బెండకాయ అమ్మా, కొత్త. ఏం చేస్తున్నావు? వద్దు 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 వద్దు. ఇదిగో కత్తి కత్తి పొడి చేస్తాను. దగ్గరికి రావద్దు, వద్దు పొడి చేస్తారు. పొడు చూద్దాం. ఇక్కడ పొడు, ఇక్కడ పొడు. పెద్ద పెద్ద కత్తుల్నే చూశాను, ఇదంతా బోడి కత్తి. ఎందుకయ్యా అంత సిగ్గు? ఏంటయ్యా లో వోల్టేజ్ బల్బులా అయ్యావు? పోలీసులా వచ్చేసారా? అన్ని పగలు కొట్టి ఎక్కడికి పారిపోతావు? దరదలో చెప్తే విను. ఏంటి కబడ్డీయా? ఇదిగో వద్దు, నేను బయటికి వెళ్ళాలి. 6 ప్యాక్ బాడీయా? 8 ప్యాక్ గా చేస్తాను. అయ్యో, ఉండరా ప్యాంట్ ఇస్త్రీ చేయించుకుంటున్నాను. చొక్కా అమ్మాయి చొక్కా ఇవ్వు. వచ్చినట్టు సామాన్లని పగలు కొట్టిస్తే డబ్బులు ఎవడిస్తాడా? తీరా డబ్బులు తీరా. మేమెవరికి తెలియకుండా వ్యాపారం చేసుకుంటే మీరు గుట్టు రట్టు చేసేలా ఉన్నారు యాదవల్లారా. రే, నువ్వు పాలు పాలు అని అడిగినప్పుడే అనుమానం వచ్చిందిరా ఖాళీ డబ్బా అని. సన్నసులు ఎందుకు తీసుకొస్తావు? ఇక్కడికి వచ్చి పాలు అడుగుతావేంట్రా? ఏయ్, ముందు లోపలికి పోవే. నువ్వు పో. सर 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 मैं नेम चेंजी का बेटा हूँ. లంచ్ టైంలో డిస్టర్బ్ చేశాను, క్షమించండి. నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ.
సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఫండ్ అని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు. నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం నమస్కారం. నేమిచెందు కొడుకొచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసుకొచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మ్యాటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పుల్లో చెత్త కుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్త కుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వెలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? దిగు మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫికర్లు. అయ్యో నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రేయ్ చిటి తాళం చెవి ఇవ్వరా. రేయ్ నువ్వు చిట్టి ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే సరే లోపలికి వచ్చి కాఫీ తాగి వెళదువు గాని. లేదు చిట్టి చిట్టి దగ్గర తాళం చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు మీరు వాడిని పిలవండి, నేను అడుగుతాను. రమ్మన్నానా? చిట్టి లోపల ఉన్నాడు. నా బైక్ తాళం. చిట్టా ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. ఓ రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి అదంతా రేయ్ తెరవరా. తెరవమంటున్నాను కదా, తెరవరా. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ రేయ్ బయటికి రారా. రేయ్ చిటి ఇదిగో డబ్బు తీసుకో. ఇదిగో ఉంచుకో. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ చిటి కొట్టకు. రేయ్ దేవా, ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ, నీ ఇష్టం చేసుకో. ముందు తాళం ఇవ్వరా. ఓ నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు? ఏంటి కొట్టారటే? ఏంటి అది నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. వాడి మీద ఐటమ్ నా ఫ్రెండ్ దేవా. నేను అనుకుని లోనకి వచ్చాడు. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డబ్బులు ఇచ్చే. సారీ. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో ప్లీజ్ ప్లీజ్. బొద్దింకమ్మా. అయ్యో బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప అబ్బాయి. నోరు పోయిరా. ఇదిగో బాబు కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. సారీ. ఇదిగోండి. వస్తానండి. హలో, దాన్ని ఎవరు తీస్తారు? ఓ ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా అన్నారు. దాన్ని
సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి దీన్ని మర్చిపోయా. వస్తాను. సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్. ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా? మమ్మీ మిల్క్, డాడీ డెకాషన్. అయ్యో కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా, బుర్ర లేదు. సారీ. ఇక్కడ కమ్ము దాసు బాసు. దాసనా ఈ గుండుగాడు మన బయోడేట్ అంతా సంకలో ఎట్టుకుని కెన్యా నుంచి ఊడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ 100% ప్యూర్ హై గ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై ముందు గురించి కదలు. కాదన్న పెద్ద అమౌంట్. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళరా. ఎల్లమంటున్నాడు కదా గడువుతూ. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి ఏంట్రా గొలుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటా. నువ్వు కమ్ము. ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ము ఇటు.